అందరికి నమస్తే అండి. నేపాల్ మునిగిపోయిందట, అమరావతి మునగబోతోందట. సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇవే పోస్టులు. నేపాల్ ఎందుకు మునిగింది, అమరావతి ఎందుకు మునగబోతుంది, దీని అర్థం కూడా తెలియకుండా కేవలం రాజకీయ విద్వేషంతో చిల్లరతనానికి పరాకాష్ఠగా మారి దిగజారుడి వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది సన్నాసులు. అసలు విషయం ఏంటో చెప్తా చూడండి. నేపాల్లో నిన్న ఒక విధ్వంసం జరిగింది. అది వర్షాలు వచ్చో తుఫాన్లు వచ్చి అక్కడ అది జరగల. ఒక ప్రకృతి విపత్తు వచ్చి అక్కడ జరిగితే దాన్ని అమరావతికి అంటగట్టి మన అమరావతి కూడా రేపు అనే రోజుని ఈ విధంగా మునిగిపోద్ది, ఈ విధంగా కొట్టుకుపోద్ది, ఎందుకు పనికి రాకుండా పోద్ది, ఇక్కడ రాజధాని కడితే మనుషులు చనిపోతారు, కొట్టుకుపోతారు నదిలో పడి అని చెప్పేసి ప్రచారానికి తెరదీసినారు. ఏం ప్రచారం ఇది? ఇంత చిల్లర ప్రచారమా? ఏం సాధిస్తారు ఇలాంటి ప్రచారాల వల్ల? మన రాష్ట్రానికి రాజధాని వద్దా? మన రాష్ట్రానికి కంపెనీలు వద్దా? పెట్టుబడులు ఎక్కడ పెడతారు? ఎక్కడ పెట్టాలి? నిన్న మొన్నటి వరకు మన రాష్ట్రానికి సంబంధించి స్టాండప్ కమెడియన్లు కూడా నీచాతి నీచంగా దౌర్భాగ్యానికి దిగజారిపడి స్మాల్ క్యాపిటల్ బిగ్ క్యాపిటల్ అంటూ ట్రోల్స్ చేస్తూ ఉంటే ఒక్కడు నోరు తెరవల, ఒక్కడు మాట్లాడలా. 3 రాజధానులు అని చెప్పేసి 30 ముక్కలు ఆట ఆడితే ఒక్కడి దగ్గర నుంచి కూడా ఒక్క రోజు కూడా ఒక మాట రాల. కానీ ఈ రోజున ఇక్కడ రాజధాని అమరావతి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ఎన్ని రోడ్లు వేస్తూ ఉన్నారు, ఎన్ని బ్రిడ్జిలు కడతా ఉన్నారు. అమరావతిలో ఈరోజు జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ ఎంతో తెలుసా? ఎన్ని లక్షల కోట్లు తెలుసా? ఒక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కడుతున్నారు, దాని గురించి మీకు తెలుసా? అంటే వరదలు వస్తే రేపొద్దున క్వాంటమ్ వ్యాలీ కొట్టుకుపోద్దా? కృష్ణానదిలోకి నీళ్ళు వస్తే క్వాంటమ్ వ్యాలీ కొట్టుకుపోతుందా? అమరావతి కొట్టుకుపోతుందా? ఏం మాట్లాడుతున్నారు? దాదాపు 5 సంవత్సరాల పాటు ఐకానిక్ టవర్స్ 50 అంతస్తుల బిల్డింగ్కి సంబంధించినటువంటి పునాదుల్లో నీళ్లు నిలవపెట్టి చేపలు పండించినటువంటి చరిత్ర. ఒక్కొక్క చేప ఎన్ని కేజీలు అయిందో తెలుసా? 7 కేజీలు అయింది. ఐకానిక్ టవర్స్లో పెట్టినటువంటి నీళ్లకు గాను వర్షాలు వచ్చి ఆ పునాదుల్ని నింపిపోవడం కారణంగా ఒక్క డెవలప్మెంట్ చేయలేదు, ఏమీ చేయలేదు. పైపెచ్చి ఈ రోజున మునిగిపోద్ది గ్రాఫిక్స్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరు దమ్ముంటే ఎవరికైనా సరే ఒకసారి అమరావతికి వెళ్ళండి. ఈ రోజున ఐకానిక్ టవర్స్ వర్క్ ఎలా జరుగుతుందో చూడండి. ఇదే అమరావతిలో మన హైకోర్టు ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో చూడండి. అలాగే అసెంబ్లీ నిర్మాణం ఏ విధంగా ఒక ఐకానిక్ స్ట్రక్చర్తో కూడినటువంటి బిల్డింగ్ ఫౌండేషన్ ఎలా పడిందో చూడండి. ఒక క్వాంటమ్ వ్యాలీ ఏ విధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందో చూడండి. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుందో చూడండి. ఏపీఎల్ఆర్టీ బిల్డింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఇదంతా వద్దండి, సిఆర్డీఏ బిల్డింగ్ కంప్లీట్ అయింది, ఒక్కసారి చెక్ చేయండి. రోడ్లు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంది. అవి మీ కళ్ళకి ఏవి కూడా కనిపించవు. మాట్లాడితే మునిగిపోద్ది. అమరావతిలో 3 రకాల ట్రాన్స్పోర్ట్లు, 4 రకాల ట్రాన్స్పోర్ట్లు ఉండబోతా ఉన్నాయి. 1 బస్, 1 ట్రైన్, 3 ప్లేన్, 4 వాటర్. 4 రకాల ట్రాన్స్పోర్ట్స్. ఇవే కాదు, ప్రతి రోడ్డుకి కూడా ఒక వాకింగ్ ట్రాక్, ఒక సైక్లింగ్ ట్రాక్ ఉండబోతా ఉంది. ఇలాంటివన్నీ కూడా ఆడ చేస్తూ ఉంటే అమరావతి మునిగిపోద్దంట, కొట్టుకుపోద్దంట, తుడిచిపెట్టుకుపోద్దంట. ఎందుకు తుడిచిపెట్టుకుపోద్ది? అసలు నేపాల్ ఏం జరిగిందో మీకు ఎవరికైనా తెలుసా? మీ అందరికి చెప్తాను నేను, సామాన్యులకి. అంటే ఒక రకమైనటువంటి బ్యాచ్కి నేను జ్ఞానోపదేశం చేయలేను, కానీ బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటో చెప్తాను. బేసిక్గా నేపాల్లో వరదలు వచ్చో, తుఫాన్లు వచ్చో, సడన్ రెయిన్ఫాల్ జరుగో, లేకపోతే క్లౌడ్ బరస్ట్ జరుగో, అక్కడ ఒక్కసారిగా తుఫాన్ రాలా, అంటే ఆ వాటర్ అనేది అలా ఒక్కసారిగా ఫ్లో రాలా. అక్కడ వాటర్ ఫ్లో ఎందుకు వచ్చింది తెలుసా? బేసిక్గా హిమాలయ ఆ టెరైన్ మొత్తం కూడా ఏంటంటే మంచు కొండలు ఉంటాయి. ఒక మంచు కొండ ఎంత పెద్దదంటే దాదాపుగా ఒక 8 క్రికెట్ మైదానాలు అటు ఎత్తు, అలాగే అడ్డం, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక మంచు కొండ ఒక్కసారిగా సడన్గా కూలిపోయింది. అది కూలిపోవడం కారణంగా అక్కడ ఒక విధ్వంసం జరిగింది. ఇంకా అర్థవంతంగా చెప్పాలంటే, ఒక ట్రైన్ ఉంటుంది కదా, మన ట్రైన్లు, ఒక ట్రైన్ని అడ్డంగా, అదే ట్రైన్ నిలువుగా, సో మొత్తంగా చేసి ఒక కొండలా చేస్తే ఎంత పెద్దగా అవుతుందో అంత పెద్ద కొండ కూలిపోయింది. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా ఒక్కసారి ఎగిసిపట్టాయి. అది జరిగింది. అక్కడ వర్షాలు ఏం పడలేదు. ఇక్కడ అమరావతిలో అలాంటి జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? నాకు తెలియగలుగుతా, చెప్పండి. అమరావతిలో ఎక్కడ ఆస్కారం ఉంది? పలానా కొండల మీద ఉన్నటువంటి మంచు కరిగిపోద్దను, లేదంటే సముద్రం ఉప్పొంగి మీద పడిపోద్దను,
అసలు అమరావతి నుంచి సముద్రానికి ఎన్ని కిలోమీటర్లు తెలుసా? ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుసా? మనకి ఏం తెలియదు. కేవలం అమరావతి అంటే కడుపు మంట, కడుపు ఉబ్బరం, అల్సర్లు, ఎన్ని ఈనో ప్యాకెట్లు అయినా సరే అది ఆగట్లేదు ఆ మంట. అక్కడ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సరే, కొన్ని శాంపిల్ బిల్డింగ్స్ కట్టారు, ఏఐఎస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కట్టారు, ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి బిల్డింగ్లు కట్టారు, ఒకసారి చూసిరండి. అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన క్వార్టర్స్ కట్టారు, చూసిరండి. ఇక్కడతో వద్దు, ఇదే దీనికి సంబంధించినటువంటి హైకోర్టు జడ్జిలకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టారు, చూసిరండి. మంత్రులకి సంబంధించినటువంటి బిల్డింగ్లు కట్టారు, చూసిరండి. కన్స్ట్రక్షన్ అయినాయి కదా ఆల్రెడీ. ఒక్కసారి వెళ్ళి చూడండి అమరావతిలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం చేస్తూ ఉన్నారు, ఎన్ని వేల కోట్లు, అసలు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? 3 షిఫ్ట్ల వర్క్ జరుగుతుంది అక్కడ. మన కళ్ళకి అవేం కనిపించవు. అదేమంటే నేపాల్ కొట్టుకుపోయింది, అదే మాదిరి అమరావతి కొట్టుకుపోద్ది. ఎందుకు కొట్టుకుపోద్ది అమరావతి? నాకు తెలియక అడుగుతా. ఏముందని కొట్టుకుపోద్ది? దాన్ని ఆనుకుని సముద్రం ఉందా? కృష్ణానదిలో వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోద్దా? ఎట్ట కొట్టుకుపోద్ది? కృష్ణానదిని దాటిన తర్వాత సముద్రం ఉందని తెలుసా? కృష్ణా బ్యారేజ్ గేట్లు ఎత్తవలసిన నీళ్ళు వెళ్ళి హంసల దీవులో పడతాయి. మధ్యలో ఏది ఆపడానికి కూడా లేదు. డైరెక్ట్గా వెళ్ళి హంసల దీవులో పడతాయి. సముద్రంలో కూర్చుంటే నీళ్ళు వెళ్ళి కృష్ణానది దగ్గర బ్యారేజ్ ఎత్తితే, విజయవాడ దగ్గర కృష్ణా రివర్ బ్యారేజ్ ఎత్తితే, ప్రకాశం బ్యారేజ్ ఎత్తితే, గేట్లు ఎత్తితే వెళ్ళి ఉండేది సముద్రంలో. ఎందుకు మునిగిద్దంట? ఎందుకు మునిగిద్దంట? రేపొద్దున పోలవరం నుంచి వస్తున్నటువంటి రైట్ కెనాలు కృష్ణా రివర్లో కలుస్తుంది కదా, కృష్ణా రివర్ దగ్గర నుంచి ఆ నీళ్ళని ఎత్తిపోసి రాయలసీమ ప్రాంతానికి చేసే విధంగా కూడా ఇప్పుడు ప్రాజెక్టు నిర్వహణ జరగబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలియదా? ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదా? బనకచర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒకటి తీసుకొచ్చారు తెలుసా? అది దేనికి తీసుకొచ్చారు? అది దానికి 2 మార్గాల ద్వారా నీళ్లు రాయలసీమ ప్రాంతానికి పంపించాలని. అందులో భాగంగా అది వర్కౌట్ కాకపోతే ప్లాన్ బి దానికి ఒక రెడీ చేసినారు. అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది శ్రీశైలం దగ్గర. సో ఆ రిజర్వాయర్ బ్యాక్వర్డ్ పంపించి ఆ మొత్తాన్ని కూడా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పంపించే దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే అమరావతి మునిగిపోద్దండి, నేపాల్ కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోద్దండి. నేపాల్కి అమరావతికి సంబంధం ఏంట్రా బాబు? ఇలాంటి కోడి బెర్రలు అసలు ఎట్ట పెట్టుకున్నారు? మన అధికారంలో ఉన్నప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. ఒకటి వైజాగ్ అన్నారు, ఒకటి కర్నూలు అన్నారు, ఒకటి అమరావతి అన్నారు. 3 రాజధానులు పక్కకి నెట్టేశారు. ఇప్పుడు మావిగన్ అన్నారు. 3 పక్కన పెట్టేశారు, మావిగన్ అన్నారు. ఈ మావిగన్ ఎక్కడ ఉంది? కృష్ణా, గుంటూరు, మచిలీపట్నం, ఇదేగా మావిగన్ను. మచిలీపట్నం కొంచెంసేపు పక్కన పెడితే మచిలీపట్నం, ఈ మావిగన్లో ఈ గుంటూరు, కృష్ణ 2 కూడా దేంట్లో ఉన్నాయి? అమరావతి ఏరియా కదా. ఏం చెప్తున్నారు? మన అన్న ఏది చెప్తే అదే. అన్న జై మావిగన్ అంటే జై మావిగన్, 3 రాజధానులు అంటే 3 రాజధానులు, జై 3 రాజధానులు. లేదు వైజాగ్ క్యాపిటల్ అంటే జై వైజాగ్. ఒకటి సెట్ చేసుకుని కూర్చోండి. ఏదో నేపాల్ మునిగింది, అమరావతి మునిగిద్ది, ఇలాంటి ప్రచారాలు కట్టి పెట్టండి. మునగో ఒక విజయవాడ వాసిగా చెప్తాను, మునగో. ఛాన్స్ లేదు, ఎక్కడ కూడా ఆస్కారమే లేదు. అమరావతిని మునిగే ఆస్కారమే లేదు, ఛాన్సే లేదు. అర్థమైందా? అస్సలు ఆస్కారం లేదు. నేనే చెప్తున్నా, అమరావతి మునగదు, మునిగే ఛాన్స్ ఎక్కడా లేదు. గత 100 ఏళ్ళు 150 ఏళ్ళు చరిత్ర తీసుకుని మీకు ఎక్కడ కూడా మునగు. అమరావతి మునిగితే అక్కడ మనుషులు ఉండరు, అలాగని చెప్పేసి పంట భూములు కూడా ఉండవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. అదనమాట సంగతి. ఎవడైతే రాత్రి నుంచి పోస్టులు వేసి సర్క్యులేట్ చేసి మునగబోతుంది అమరావతి అంటే ప్రచారం చేస్తున్నారో కొంచెం మూసుకుని ఉంటే మంచిది. అది సంగతి.